ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా వన్ సైడ్ విక్టరీ సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ మ్యాచ్ లో భారత విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన ఆటగాడు ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టును గెలుపు బాట పట్టించారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య ఈ విజయాన్ని భారతదేశానికి అంకితం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఇషాన్ కీలక మ్యాచ్లో రాణించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఆరంభంలో పిచ్ కాస్త కష్టంగా అనిపించిందని, తన బలాలపై నమ్మకం పెట్టుకుని ఆడినట్లు వెల్లడించారు. ఆఫ్ సైడ్ పై చాలా కష్టపడ్డారని, 160 నుంచి 170 పరుగులు చేస్తే సరిపోతుందని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక భారత్ పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ స్పెషలే అంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇషాన్ కిషన్ పై ప్రశంసలు కురిపిస్తూ ఈ విజయం మొత్తం భారత్ కే అంకితమని చెప్పాడు. తొలి వికెట్ త్వరగా పడిపోయాక బాధ్యత తీసుకున్న ఇషాన్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. ఇషాన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాడని, 175 పరుగులు ఈ పిచ్ పై చాలా మంచి స్కోర్ గా సూర్య పేర్కొన్నాడు. అలాగే బౌలింగ్ విభాగం కూడా సమిష్టిగా రాణించిందని సూర్య ప్రశంసించాడు. కలిసికట్టుగా రాణించడమే భారత జట్టు ప్రధాన బలమని, రానున్న మ్యాచ్లలో ఇదే విధంగా ఆడతామని అన్నాడు. మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తమ జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదని, ఎగ్జిక్యూషన్ లోపించింది అన్నాడు. బ్యాటింగ్ లో పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోయామని, ఇదే ఓటమికి కారణమైంది అన్నాడు. కాగా ఆడిన 3 మ్యాచ్లలో విజయం సాధించిన భారత జట్టు సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్లో ఓడిన పాకిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయింది.